పిన్నెల్లి రాక పల్నాడులో కాక. గుండ్లపాడు జంట హత్యల కేసులో 99 రోజులు జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్పై విడుదలై మాచర్లకు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. పల్నాడు జిల్లా నివురుగప్పిన నిప్పులా ఉంది. మాచర్ల నియోజకవర్గం పోలీసుల పహారాలో ఉంది. గుండ్లపాడు జంట హత్యల కేసులో 99 రోజులు రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం బెయిల్పై విడుదలయ్యారు. అభిమానుల కోలాహలం మధ్య రాత్రి మాచర్ల చేరుకున్నారు. దీంతో పాత పగలు రగిలే అవకాశముందని భావించిన పోలీసులు 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు. శుక్రవారం కూడా పోలీసులు పహారాలోనే ఉంది మాచర్ల. పిన్నెల్లి మాచర్లలో ఉండడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ వైసీపీ మధ్య గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తమను అక్రమంగా జైలుకు పంపించారని, ఇంకా తన తమ్ముడు వెంకట్రామిరెడ్డికి బెయిల్ లభించలేదన్నారు రామకృష్ణారెడ్డి. 99 రోజులు అక్రమంగా కూడా నిర్బంధించడం జరిగింది. స్పాట్ జరిగిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ రెండు ఆధిపత్య పోరు, రెండు వర్గాలకు సంబంధించి వాళ్ళు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు చంపుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించడం జరిగింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత పగలు రగిలే అవకాశం ఉండడంతో పోలీసులకు సవాలుగా మారే అవకాశం ఉందంటున్నారు అన్ని పార్టీల నేతలు. మరోవైపు ఇప్పటి నుంచే ఫ్యాక్షన్ గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు పోలీసులు.